కాంగ్రెస్ నాయకుడు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని చాలామంది నాయకులు పార్టీలు మారుతూ తిరుగుతూ వచ్చారు. మీరు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకోరు. అసలు మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో? నేను కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు కొద్ది కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు ఉన్నాను. కమ్యూనిస్ట్ పోయినా కానీ ఇప్పుడు 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మా గెలుపు కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఎన్నికల్లో? నేనా రమ్మన్నప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు బూత్ వైజ్ చేసుకుని కూడా బూత్ వైజ్గా తిరిగి కూడా ఉన్నాను. దానివల్ల నేను 11 సంవత్సరాలు పాలకేంద్రం మీద పనిచేసాను. ఆ పేరు నాకు ఊళ్ళో మంచిగా ఉంది కాబట్టి మొన్న పోయినసారి కూడా ఎంపీటీస్గా ఇనామస్గా కూడా వేద్దామని చూసినాము. కానీ ఇండిపెండెంట్గా వేస్తే మళ్ళీ ఏరియా గెలిచిన తర్వాత మళ్ళీ ఏరియా పార్టీకి అమ్ముడు పోవచ్చు కదా, మళ్ళీ జనం బాగుండరు అని నేను ఇండిపెండెంట్గా కూడా వేయకుండా కూడా. కాంగ్రెస్ పార్టీలో మెయిన్ ఇక్కడ మీకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే, అంతకుముందు చిరుమర్తి లింగం కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిండు. ఇప్పుడు వేముల వీరేశాన్ని గెలిపించారు. ఇప్పుడు ఈయన పోవడం నమ్మకం ఏంటి? పోవడం నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఏమో ఇక వెంకరెడ్డి వీళ్ళందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇక వాళ్ళు కూడా ఫస్ట్ చెప్పారు అట్లా పోతే మాత్రం మంచి పద్ధతి కాదు, కాంగ్రెస్ పార్టీ మారడం బాగుండదు అనేది వాళ్ళు అన్నారు. కాబట్టి మాకు కూడా అదే నమ్మకం ఉన్నది. గతంలో కూడా చిరుమర్తి లింగయ్యకు రాజకీయ గురువులు కానీ రాజకీయ సపోర్ట్ చేసిన వ్యక్తులు కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి బ్రదర్స్ గెలిపించిన వ్యక్తులు అప్పుడు వేయరు. పోయిన తర్వాత మీ ఊళ్ళోకి వచ్చినప్పుడు కోమటిరెడ్డి చిరుమర్తి లింగయ్య ఏదైనా ప్రశ్నించారా మీరు? ఆయన రావలేదు కదా ఇక అసలు ఈ పార్టీ మారిన కానీ కూడా ఒక్కసారి 2 సంవత్సరాల దాకా కూడా రాలేదు. అసలు పార్టీ మారిన 2 సంవత్సరాల దాకా అసలు ఎమ్మెల్యే అవ్వలే ఇక్కడ మీకు. మీ గ్రామంకి గత ఎమ్మెల్యే ఏమైనా పనులు చేసిండా? ఎవరు? వీరేశం అంటే ఇక చేసిండు కొన్ని, అప్పుడు ఫస్ట్లో గెలిచినప్పుడు కొన్ని చేసిండు, కొన్ని సీసీ రోడ్లే వచ్చినాయి ఇక అక్కడికి. మరి గత ఎమ్మెల్యే ఏమైనా చేసిండా? చిరుమర్తి లింగయ్య ఏం చేసిన శూన్యం, ఆయన ఏం చేయలేదు. మరి ఏ విధంగా పార్టీ క్యాడర్ను మీరు 10-12 సంవత్సరాల నుంచి అధికార పార్టీ లేకుండా ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారు మీరు? మేము ఇక మాకు ఉన్న నాయకులు ఇక ఎక్కడ పోకుంటున్నారు కాబట్టి మేము ఇంకా నమ్మకంగా దానికే ఉంటాం మేము. మరి ఇప్పుడు మీకు వాస్తవానికి అధికార పార్టీ మీకు ఫండ్స్ కూడా ఉండవు. ఫండ్స్ కూడా లేనప్పుడు మీరు ఏ విధంగా పార్టీని కాపాడుకుంటారు? ఇప్పుడు ప్రజలు పబ్లిక్ ఉంటారు కదా, ఇప్పుడు మీరు లీడర్లు 2-3 అంటే వస్తారు, పబ్లిక్ పిల్లలు రావాలన్నా కానీ రావట్లేదు కదా. ఇవాళ రేపు ప్రతిదీ ప్రజలతో ముడిపడిన వ్యవస్థ. అదే మాకు ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎంపీగా భువనగిరి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా తెచ్చుకొని మేము అభివృద్ధి చేసుకుంటాం. ఏదైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు మీకు ఏమైనా వర్క్ ఉంటే మంత్రి గారితో చెప్పి చేయించుకుంటాం, అక్కడికి వెళ్తాం. ఇంకా మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంది, వాటిని మీరు ఏ విధంగా అధికారుల దృష్టికి కానీ మీ ఎమ్మెల్యే దృష్టికి కానీ మీ మంత్రి గారి దృష్టికి కానీ తీసుకుపోతారు? ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారు ఉన్న సమస్యలు? వాటిని ఏ విధంగా మీ మంత్రి గారి దృష్టి తీసుకొస్తారా, ఎమ్మెల్యే దృష్టి తీసుకొస్తారా, ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? మేము ఫస్ట్ మంత్రి గారికి తీసుకుపోతాం. ఫస్ట్ నుంచి మేము అక్కడనే ఫస్ట్ ఆయన నుంచే తీసుకెళ్తాం. ఏ సమస్యల్లో స్పందిస్తారా మంత్రి మీకు? మంత్రి గారికి. మీ గ్రామంలో ఇప్పుడు ఎంత బలంగా కాంగ్రెస్ పడిన కారణం ఏంటిది? ఇక మేము ఫస్ట్ నుంచి ఇక కాంగ్రెస్ అసలు దానికి ఉండడం, దాన్ని పట్టుకొని మేము దాన్ని బలోపేతం చేసుకుంటున్నాం. వేరే పార్టీకి మారమన్నా కానీ మారకుంటున్నాం చాలా వరకు. గతంలో గెలిచిన 2 నాయకులు మీకు పార్టీలు మారారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు వేముల వీరేశం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చూడొచ్చండి? అంటే అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచాక వేరే పార్టీలోకి వెళ్తారట లీడర్లు, అధికారం కోసం మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్ట. ఇక అంటే ఇప్పుడు చూద్దాం, 2 సంవత్సరాలు చూస్తే తెలుస్తుంది కదా అట్లా అనేది. అది మంత్రి గారి ఎంపీ వెంకరెడ్డి వాళ్ళ నమ్మకంతో ఆయన తీసుకుంటారు. ఇప్పుడు వేముల వీరేశం ఒకవేళ పార్టీ మారితే మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇక మళ్ళీ 2వ వచ్చేటానికి అవకాశం ఇవ్వం కదా. ఇక అట్లా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తాం అవకాశం. కానీ ఈయన ఏదో పేరుంది, ఏదో సర్వేలు రిపోర్ట్ చేసి ఈయన గెలుస్తాడన్న ఉద్దేశంతో ఇచ్చారు తప్ప ఇక అట్లా చేయం కదా. మళ్ళీ 2వ మీ ఊరు ఎంత మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో? మొన్న ఎలక్షన్లలో 1199 దగ్గర 1200 చిల్లర మెజార్టీ తీసుకొచ్చినారు. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్రామ పంచాయతీలు గెలుస్తుంది అనుకుంటారండి? ఇక్కడ ఇప్పుడు ఎన్ని దీనికి ఉన్నాయి దరిదాపుగా 1-2 తప్ప మిగతా అన్ని గెలుస్తాయి కాంగ్రెస్. ఆ 2 మాత్రం 2-3 పోతాయి. సరే అండి.